చాలా దినాల సందే అటు సెంటర్ సర్కారు, ఇటు రాష్ట్ర సర్కారు చెవుల జొర్రిగోలె ఒర్రుతున్నా కూడా చాలా మందే ఇప్పటి వరకు కూపన్ కారట్లల్లో కేవైసీ చేసుకోలేదట. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 6 నెలల సంది ఇట్లా చేయి సర్కారు మొత్తుకుంటుంటే కూడా చాలా మందే ఇంకా కేవైసీ చేసుకోలేకపోవడం ఏంది, మీకు తలుపు పెట్టి చెప్తుంటే ఇట్లా కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తారా అని చేయి సర్కారు ఇప్పుడు డిసెంబర్ 31 తారీఖు చివరి తేదీ పెట్టిందట. ఇక డిసెంబర్ 31 తారీఖు లోపు మీ ఇంట్లో ఉన్న పబ్లిక్ కు కూపన్ కారట్ పట్టుకొని దగ్గరున్న డీలర్ కాడికి పోయి ఏలు ముద్రలు వేసుకుంటేనే మీ కూపన్ కారట్లు ఉంటాయి, లేకుంటే ఇక ఉండయి, ఇక చేసుకోకపోతే మళ్ళా డేట్ పెంచుటానే తరీకనే లేదని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట. సర్కార్ ఎప్పుడు గిట్టనే చెప్తుంటది కానీ మళ్ళీ యాళ్లకు డేట్లు పెంచుతుందని అనుకున్నారనుకో మీ నోట్ల మీరే మన్ను పోసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఈ డిసెంబర్ 31 లోపు మీ దగ్గరున్న డీలర్ కాడికి పోయి మీ ఇంటిల్లాదుల అందరిది కేవైసీ వేసుకుంటేనే మీ కూపన్ కారెక్ట్ ఉంటదట. ఇక అట్లా ఉండుడే కాదు, ఈ జనవరి 1 తారీఖు నుంచి కూపన్ కారెట్ కేవైసీ వేసుకున్న వాళ్ళకు మాత్రమే సన్నబియ్యం ఇవ్వాలని షెయి సర్కార్ చెప్పిందట. కేవైసీ వేసుకొని కూపన్ కారెట్లకు ఇవ్వాలకు కూడా సన్నబియ్యం ఇవ్వొద్దని చెప్పి కూపన్ కారెట్ అధికారులు అంతా ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిర్రట. ఇక ఆలస్యం ఎందుకు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి ఇక ముందాలు మోదాలే ఎగిరని చేసుకొని జల్దీ పోయి మీ కూపన్ కారెట్ ను కేవైసీ వేసుకోర్రి. ఇక అందులో 5 ఏళ్ల పిల్లలలో పున్నోళ్ళకైతే ఏం తిప్పలు కాదంట, కానీ అంతకుమించి ఉన్న వాళ్ళందరితోటి కూడా ఏలిముద్రలు వేపియాలని చెప్పిందట. ఇక ఆలస్యం ఎందుకు, పోరి మరి.